బ్యాక్ టు న్యూస్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో 7 తీర ప్రాంత జిల్లాలపై మోందా తుఫాన్ పంజా విసిరింది. ప్రచండ వేగంతో వీచిన పెనుగాలులు భారీ వర్షాలతో బీభత్సం సృష్టించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కుంభవృష్టి పడింది. గతంలో ఏ తుఫాన్ సమయంలోనూ లేనంతగా ఉప్పాడ వద్ద సముద్రం విలయతాండవం చేసింది. భారీ శబ్దాలతో 10 మీటర్లకు పైగా ఎత్తులో కెరటాలు ఎగిసిపడటంతో కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డులో 10 కిలోమీటర్ల మేర పరిస్థితి భయానకంగా మారింది. కోనసీమ జిల్లాలో గంటకు 80 కిలోమీటర్లకు మించిన వేగంతో గాలులు విరుచుకుపడ్డాయి. భారీ వృక్షాలు, వేలాది కొబ్బరి చెట్లు కూలిపోయాయి. విద్యుత్ వైర్లు తెగిపోవడంతో జిల్లా వ్యాప్తంగా కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఇక కాకినాడ పోర్టులో 10వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వేలాది చెట్లు నేలకొరిగాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వర్తక, వాణిజ్య, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. అలాగే మోందా తుఫాన్ విశాఖపట్నం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపించింది. చెట్లు మొదళ్లతో సహా నేలకు ఒరిగిపోయాయి. కొన్ని చోట్ల చెట్లు పడి కార్లు ధ్వంసమయ్యాయి. బీచ్ రోడ్లో సీతకొండపై నుంచి బండరాళ్లు జారిపడ్డాయి. వర్షాలకు కొండలపై నుంచి నీటితో పాటు కొండ చిలువ కూడా కొట్టుకురావడంతో అరిలోవలో కలకలం రేగింది. రైట్గా మోందా తుఫాన్ ప్రభావం ఏపీ వ్యాప్తంగా బీభత్సమిదే సృష్టిస్తుంది. ముఖ్యంగా తీర ప్రాంతాలైతే ఇంకా అల్లకల్లోలంగా సముద్రం కూడా మారినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మా కరెస్పాండెంట్ వైజాగ్ నుంచి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, తీర ప్రాంతమైన విశాఖలో పరిస్థితి, మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది? అప్డేట్స్ అండి. ఏదైతే తుఫాను తీరం దాటిన తర్వాత కొంతసేపు తీవ్ర తుఫానుగా కొనసాగిన అనంతరం కొద్దిసేపటి క్రితమే తుఫాను అయితే బలహీనపడినట్టుగా విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే ప్రకటించారు. దీని ప్రభావం మరో 6 గంటలు ఉంటుందని చెప్పి కూడా చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా రాత్రి ఏదైతే విధ్వంసం సృష్టించిందో అది ఇంకా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈదురుగాలులు కొంత తగ్గినప్పటికీ కూడా భారీ వర్షాలు అయితే ఈ రోజు రేపు కూడా పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలో అయితే భారీ వృక్షాలు అయితే నేలకూలాయి. అదేవిధంగా బీచ్ రోడ్ లోనైతే కొండ చర్యలు కూడా రోడ్డు మీద బండలో కిందకు పడిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక కిరండోలు, కొత్త వలస కేకే లైన్ లో కూడా రైల్వే ట్రాక్ మీద అయితే భారీగా వరద నీరు చేరడంతో పాటు భారీగా కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి. అల్లూరు సీతారామరాజు జిల్లాలో విద్యుత్ స్తంభాలు, వృక్షాలు నేలమట్టం అయ్యాయి. దాంతో పాటు అనకాపల్లిలో హైవేలో ఉన్నటువంటి భారీ వృక్షాలు కూడా నేలకూలడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ కూడా కొంత అంతరాయం అయితే ఏర్పడుతుంది. మరోవైపు 3 జిల్లాలు, ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో పంట పొలాలు అయితే పూర్తిగా నీట మునగడం జరిగింది. వాటి మీద ఇప్పటికే మంత్రులు అయితే అధికారులకు సూచనలు చేస్తూ పంట నష్ట అంచనాలు కూడా వేయాలని చెప్పి కూడా చెప్తున్నారు. ఇప్పటికీ చాలా వరకు పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి నిర్వాసితులందరికీ కూడా వాళ్ళకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు అందించే పనిలో అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే బీచ్ రోడ్ లో ఉన్నటువంటి సీతకొండపై అయితే బండరాళ్లు జారిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో అంటే అప్పటికే పర్యాటక ప్రాంతాలందరినీ క్లోజ్ చేయడంతో ప్రజలెవరూ అటుగా లేకపోవడంతో ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. అక్కడ ఉన్నటువంటి నిర్వాసితుల్ని పునరావాస కేంద్రాలు కూడా తరలించడం జరిగింది. ఏదైతే తుఫాను తీరం దాటిన తర్వాత కొద్దిసేపటి క్రితమే బలహీన పడినప్పటికీ కూడా దీని ప్రభావం అయితే మరో 2 రోజులు ఉంటుందని, భారీ నుంచి అతి భారీ వర్షాలు అటు శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా 2 రోజులు కురుస్తాయని చెప్పి విశాఖ వాతావరణ అధికారులు అయితే ప్రకటన జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇక కృష్ణా జిల్లాలో మోందా బీభత్సం సృష్టించింది. తీర ప్రాంతంలో పెనుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన గాలుల ధాటికి రహదారులపై వృక్షాలు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. 2 నుంచి 3 మీటర్ల మేర అలలు ఎగిసిపడ్డాయి. ఇక మంగినపూడి బీచ్ వద్ద సముద్రం 300 మీటర్లు ముందుకొచ్చింది. కృష్ణా జిల్లాలోని తీర ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకట్లు అలుముకున్నాయి.
రైట్ గా మోందా తుఫాన్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి అందించడానికి ఒంగోలు నుంచి మా ప్రతినిధి సుధాకర్ మరిన్ని వివరాలు అందిస్తారు. సుధాకర్ చెప్పండి, ఒంగోలులో తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది, అప్డేట్స్ ఏంటి? ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మందాన్ తుఫాన్ ప్రభావంతో అయితే జిల్లా అతలాకుతలమైందనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా నిన్నటి నుంచి భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులతోటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో మాత్రం ఈ ప్రకాశం జిల్లా మాత్రం పూర్తిగా చిగురుటాకులా ఉడికిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం అయితే జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడైతే వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో వరద నీరు ఎక్కువగా ఇటు వాగులపై చేరడంతో ఇటు వాహనాలు రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం అయితే ఏదైతే జిల్లాలోని రిజర్వాయర్లతో పాటు చెరువులు కూడా నిండుకుండలా తలపించేలా అయితే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పలు చోట్లయితే ఏదైతే వాహనాల రాకపోకలు మాత్రం ప్రస్తుతానికి తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా రహదారులపై వాగులు వంకలు పొంగి పొల్లుతుండటంతో వాహనాల రాకపోకలను పోలీసులు అయితే అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ వాగులు ఎక్కువగా పొంగే ప్రాంతాల్లో అయితే పోలీసులు ప్రత్యేకంగా పికెటింగ్ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కందుకూరు ప్రాంతంలో ఎర్రవాగు ఉగ్రరూపం దాల్చుతో పాటు ఏదైతే రాళ్లపాడు ప్రాజెక్టుకు మాత్రం భారీగా వరద నీరు అయితే పోటెత్తింది. మరోవైపు సింగరాయగండ పోలీస్ స్టేషన్ లో కూడా భారీగా వరద నీరు చేరడంతో పోలీస్ స్టేషన్ లోకి నీరు చేరడంతో ఆ పోలీస్ స్టేషన్ లో కూడా నిర్మయమైంది. అయితే మరోవైపు ఏదైతే కూచిపూడి మండలం కూచిపూడి చెరువు కూడా గండి ఏర్పడంతో ఆ గ్రామ ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఇటు కొండేపి ఒంగోలు మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు ఒంగోలు ఎర్జర్ల మధ్య పొంగిన వాగుతోటి మాత్రం నల్లపు పొంగటంతో ఈ గ్రామాలకు మాత్రం పూర్తిగా వాహనాల రాకపోకలు అయితే నిలిచిపోయాయి. మరోవైపు ఏదైతే నిన్న కారు ఒంగోలు నుంచి ఎర్రజర్ల వచ్చే ప్రాంతంలో ఈ ఒక కారు కూడా ఈ వరద నీరుకైతే కొట్టుకుపోయిన పరిస్థితి అయితే మనం కనిపిస్తుంది. అదే ప్రస్తుతం అయితే జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ కురుస్తున్న వర్షాలకు మాత్రం ఇటు రిజర్వాయర్లు ఏదైతే గులకంబ రిజర్వాయర్ తో పాటు రామతీర్థం రిజర్వాయర్ లో వరద నీరు భారీగా చేరుతుంది. ఎప్పటికప్పుడైతే అధికారులు ఏదైతే వరద నీరు చేరుతున్నారో దాన్ని వరద నీరు చేరుతుండటంతో ఈ ప్రాంతంలో అయితే అధికారులు అప్రమత్తమయ్యారు. రిజర్వాయర్ల నుంచి వరద నీరు అయితే బయటికి వదిలివేస్తున్నారు. మరోవైపు జిల్లాలోని శైవక్షేత్రంగా ఉన్న భైరవకొండలో కూడా భారీగా వరద నీరు చేరడంతో జలపాతం అయితే నిండుకుండలా ప్రవహిస్తుంది. అయితే ప్రధానంగా ఒంగోలుతో పాటు ఇటు పొదిలి, కందుకూరు, చీరాల, అద్దంకి ప్రాంతాలకు మాత్రం వాహనాల రాకపోకలు అయితే పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు ఒంగోలులో కురిసిన వర్షాలకు మాత్రం లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయ్యాయి. ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డుతో పాటు ట్రంక్ రోడ్డు ప్రధాన వీధుల్లో అయితే భారీగా వర్ష నీరు చేరడంతో ఇటు కాలనీలో ప్రజలైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే నిన్న నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో భారీగా అయితే వరద నీరు చేరి ఇళ్లలోకి చేరడంతో ఇక్కడ స్థానిక ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు విద్యుత్ అంతరాయం కూడా కలిగింది. దీంతో ఇటు చిన్నారులు, వృద్ధులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. అయితే ముఖ్యంగా మార్కాపురం నియోజకవర్గంతో పాటు ఏదైతే ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తుండటంతో ఎక్కడికక్కడ వాగులు వంకలు అయితే పొంగుతున్నాయి. మరోవైపు వెలుగొండ ప్రాజెక్టుకు 2 టన్నుల్లోకి వరద నీరు చేరడంతో ఈ ముంపు గ్రామాల ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడైతే వెలుగొండ ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహం ఎక్కువగా ఉంటే మాత్రం ముంపు గ్రామాల ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు కలుగుతుందని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు అయితే ఆందోళన వ్యక్తమవుతుంది. మొత్తంగా ప్రకాశం జిల్లాలో మందాన్ తుఫాన్ ప్రభావంతో మాత్రం ప్రకాశం జిల్లా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.